ప్రకృతి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. ఈ రోజు మన స్పెషల్ చిట్ చాట్ లో మన స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? సీనియర్ యాక్టర్ నాగ మహేష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఖైదీ 150 ఫస్ట్ మీరు చిరంజీవి గారి కాలర్ పట్టుకునే సీన్ ఉంటుంది. అంటే అసలు మీకు ఫస్ట్ ఎలా అనిపించింది? భయం వేసిందా? ఇండస్ట్రీ అంటేనే కమిట్మెంట్స్ అంటారు, మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంటే మీరు చూసిన దాంట్లో ఒకటికే అవకాశం, ఇంకోటికి అవసరం. చెప్పాలంటే ఇండస్ట్రీకి ముద్రేశారు కానీ సాఫ్ట్వేర్ కంపెనీ అంతకంటే ఎక్కువ గౌరవం జరుగుతుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో నుంచి వచ్చిన ఒక పర్సన్ డిప్యూటీ సీఎం అవ్వడం అసలు మీకు ఎలా అనిపిస్తుంది? భవిష్యత్తు తీసిన ప్రతి ఒక్కరు వీరబ్రహ్మంగా గేటు దాడించి అన్నారు. అసలు ఇప్పుడు వాళ్ళు గేట్లో కాదు కదా, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల స్టేట్ లో ఉండే పరిస్థితులు ఉన్నారు ఒక్కొక్కరు. ఒక్కసారి వేణుస్వామి గారు మరి ఈ సందర్భంగా చాలా జాతకాలు చెప్పారు. ఆయన జాతకం ఏంది? ఇప్పుడు ఎదుటి గురించి మాట్లాడావు, నీ చరిత్ర అంతా బయటకు వచ్చాయి. కానీ నాకు ఒక విషయం నేను విన్నా మీ గురించి. రంగస్థలం మూవీ మీ షూట్ కి ముందు మీ భార్య నిర్యాణం చెందారు అని. షుగర్ బీపీ సమ్మర్లో బాగా హై వెళ్ళి తగ్గకుండా బ్రెయిన్ హ్యామరేజ్ ఇచ్చేవాడికి. రోజు 15 బిడ్డలు 16 టాబ్లెట్స్ ఇట్లాగా ఇంజక్షన్స్ అని తగ్గుతుంది ఏమంటే కోమాకి వెళ్ళిపోయి. కరెక్ట్ 5వ తారీఖు నేను షూటింగ్ కి రాజమండ్రి దగ్గర అటెండ్ అవ్వాలి. 4th నైట్ ట్రావెల్ చేయాలి. 3వ తారీఖు ఆవిడ 11 o'clock టైంలో చనిపోయింది. హాయ్, హలో, నమస్తే. నేను మీ జాహ్నవి. ఈ రోజు మన స్పెషల్ చిట్ చాట్ లో మన స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? సీనియర్ యాక్టర్ నాగ మహేష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా నాకు క్వశ్చన్ ఏంటంటే సార్, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, బాలకృష్ణ గారు, ఇలా చాలా మంది సీనియర్ యాక్టర్ హీరోలతో మీరు యాక్ట్ చేయడం ఫస్ట్ మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? రియల్లీ ఇట్స్ వండర్ అండి. అంత తక్కువ టైంలో చాలా పెద్ద అవకాశాలు, పెద్ద హీరోతో వచ్చేసేవి, వాళ్ళతో ముఖాముఖిగా పాల్గొన్న సన్నివేశాలు, ఇది చాలా అదృష్టం చెప్పాలి సార్. ఖైదీ 150తో మీ సినీ అరంగేట్రం మొదలైందంటారా? అంటే ఇది నా సెకండ్ ఇన్నింగ్స్. అది అంటే మీరు ముందు నుంచే ఉన్నారా? 23 years బ్యాక్ తర్వాత మళ్ళీ యాక్టింగ్ మొదలెట్టా. 23 ఏళ్ళు దూరంగా ఉన్న ఇండస్ట్రీకి. అప్పుడు మెడ్రాస్ లో ఉండేవాడిని. మెడ్రాస్ లో ఉన్నప్పుడు నా ఫస్ట్ పిక్చర్ కోకిల అండి. కోకిల నరేష్ శోభన గారిది ఫస్ట్ పిక్చర్. ఆ తర్వాత ప్రెసిడెంట్ గారు పెళ్ళాం, రక్షణ, వారసుడు, చిరంజీవి గారు ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్ళు, మెకానికల్లు, వరుసగా 3 సినిమాలు ఆయనతో చేశాను. వరుస నాగార్జున గారితో 3 సినిమాలు చేశాం. నెక్స్ట్ ధర్మక్షేత్రం బాలయ్య బాబు తోటి, కొండపల్లి రాజా వెంకటేష్ గారు సుమన్ కాంబినేషన్ లో సీన్ చేశాను. అప్పుడు 10 సినిమాలు చేస్తుంటా. ఆ కుటుంబ పరిస్థితులు కొంచెం నిలబడిన అక్కడ వెనక్కి నాకు వచ్చినాయి. అలా ఇండస్ట్రీ వదిలిపెట్టేస్తాను. పర్సనల్ అంటే ఫ్యామిలీ అంటే మా సిస్టర్ మ్యారేజ్ చేయాలి, బ్రదర్ ఆరోగ్యం బాగాలేదప్పుడు ఆ ఫ్యామిలీని చూడాలి అని ఈ బాధ్యతలే నా అంతటి నేనే. ఇంకా ఇక్కడ నేను ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి ఉన్నా. నా వరకు నేను జయించగలను. అప్పటికే వెళ్ళిన చోటలో అవకాశం వస్తా ఉన్నా. అప్పుడు కూడా దర్శకులు దిగుతున్నారు. బట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో నా ప్యాషన్ పక్కన పెట్టి సో అంటే ఇప్పుడు మళ్ళీ ఎంతైనా మనసులో ప్యాషనే కదా. అవును. సో ఒక్కసారి మేనిఫెస్టేషన్ లోపల అయిపోయిన తర్వాత భగవంతుడు అదే అన్ని బాధ్యతలు తీర్చుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు వదిలిపెట్టిన చోటుకి వెళ్ళారా అని మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ చిరంజీవి గారి లాంటి దేవుడి ద్వారా మెసేజ్ వచ్చింది నాకు. చిరంజీవి గారు మళ్ళీ అవకాశం ఇచ్చారు. మళ్ళీ గొప్ప అవకాశం, మామూలు అవకాశం కాదండి. అది ఎక్కడ జరగంది అది అవకాశం. వండర్. చిన్న వేషం అన్నయ్య ఆర్టిస్ట్ గా ట్రై చేస్తానని అడిగితే ఆయన జీవితం ఇచ్చారు నాకు. నిజంగా ఆ పాత్ర కాదు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేనెవరో తెలియదు ఆయనకి. ఆర్టిస్ట్ గా వ్యక్తిగా పరిచయం ఉంది. ఆర్టిస్ట్ గా నేను ఎంత సమర్థుడు అనే విషయం ఆయన తెలియదు. ప్లస్ అది ముఖాముఖి కాదు, ఓ పూట చేసి సరే ఈ పూట వదిలిపెట్టేద్దాం వేరే పెట్టుకొద్దాం ఉంటాయి. 400-500 మంది జూనియర్ ఆర్టిస్టులు కాంబినేషన్, ఓ 25 లక్షల బడ్జెట్ ఆ పూటకి. అంత పెద్ద సీన్లో సోలోగా ఆయన్ని ఫేస్ చేసే
మ్యాన్ హ్యాండిల్ చేసే ఒక ఇన్స్పెక్టర్ వేషం ఇవ్వటం అనేది ఏ కొత్త ఆర్టిస్ట్కి జరగదట. మరి అది ఏంటంటే డివైన్ మూమెంట్. ఆయన మనసులో నన్ను ఏదో ఒక ఇంటి వాడిని చేయాలనుకున్న ఒక స్థాయికి తీసుకోవాలనుకున్నారు. ఎదగడానికి అది ఇప్పుడు 100 మెట్లు ఎక్కితే గుడికి చేరుతామంటే ఆయన 99 మెట్లు వదిలిపెట్టారు నన్ను. అంతే ఈ 1 నుంచి 99 నేను ఎక్కలా. ఆ మూవీలో ఫస్ట్ మీరు చిరంజీవి గారి కాలర్ పట్టుకునే సీన్ ఉంటుంది. అంటే అసలు మీకు ఫస్ట్ ఎలా అనిపించింది? భయం వేసింది. సీన్ పేపర్ నాకు 4 రోజుల ముందు ఇచ్చారు. చాలా బాగా ప్రిపేర్ అవటానికి. చదువుతుంటేనే ఇది ఎలా చేస్తాం, ఆయన దగ్గర ఉంటేనే ఒకలాంటి వైబ్రేషన్ ఉంటుంది మామూలుగా. ఇంకా కాలర్ పట్టుకోవడం అంటే అదే అది భయం వేసింది. ఇక టైం గడుస్తున్న కొద్దీ షార్ట్ అడుగుతున్న కొద్దీ కొంచెం టెన్షన్ పెరిగింది నాకు. డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, అన్నయ్య నాకు చాలా టెన్షన్ ఉంది, నన్ను బ్లస్ చేయండి అని చెప్పని కాళ్ళ నమస్కారం పెడితే నెత్తి మీద గట్టిగా చేపెట్టి బలంగా, అంటే బలం అనేట్టు అదిమినట్టే చేస్తారు ఆయన. ఊరినట్టు పెట్టడం ఉండదు, ఫోర్స్ఫుల్ గా. తెలుసు కదా మహేష్ మంచి పాత్ర బాజీ అన్నారు. దీంతో ఎన్ని టేకులు తీసుకున్నారు? మోస్ట్లీ టేక్స్ ఏం పడలేదండి, పడలా. ఎందుకంటే నేను స్టేజ్ యాక్టర్నే, యాక్టింగ్ పరంగా భయం కాదు. అంటే చిరంజీవి గారు అక్కడ టెన్షన్ అంతే. ఆయన ఆరావు మనకి కొంచెం భయపెట్టేస్తుంది. చిరంజీవి గారు కనిపిస్తే మామూలుగా దండం పెట్టాలనిపిస్తుంది. అవును, అలాంటిది కొంచెం ఆయన ఇచ్చిన ప్రోత్సాహం కానీ, అంతకుముందు గతంలో ఆయనతో నాకు కాస్త పరిచయం కానీ నాకు నీకు ధైర్యం చేయడానికి హెల్ప్ అయింది. బట్ ఆయన షర్ట్ పట్టుకున్న తర్వాత ఫస్ట్ నుంచి టేకిలం పడలా నాకు. అయితే నేను ఒక చెల్లెల గురించి లూజ్ టాక్ మాట్లాడిన తర్వాత నా 2 షర్ట్ నా కాళ్ళ నా పట్టుకుని ఆయన దగ్గర లాగే అని ఉరుమురుగు చూస్తాడు. ఆ తర్వాత 4-5 టేకులు పడి నాకు. అంటే ఎంత క్లోజ్గా ఇద్దరం వచ్చాము, ఆ కళ్ళల్లో కనిపెట్టి చూస్తే నేను నా మైండ్ పోయింది. ఇక అంటే బాలకృష్ణ గారితో కూడా మీరు యాక్ట్ చేశారు. బాలకృష్ణ గారితో మరి మీ అనుభవం ఎలా ఉంది సార్? బాలకృష్ణ గారితో ఫస్ట్ ఆయన కొంచెం మూడి మనిషి, ఏదో తేడా వస్తే కేకలేస్తారు, మనం హర్ట్ అవుతామో అని చాలా భయం ఉండేది నాకు ముందే, విన్న పరిస్థితులు బట్టి. కానీ ఆయన అలాంటి మనిషి కాదండి, అలాంటి మనిషి. చాలా జోబేలిగా ఉంటాడు ఆయన, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అసలు నేను పెద్ద యాక్టర్ని, నేను పెద్ద ఖాందాన్ నుంచి వచ్చాను, పరంపర ఉంది మాకు, అవి అసలు ఏమి ఆయన మైండ్ లో ఉండవు. వెరీ సింపుల్ ఉంటాడు, ఆయనే పలకరిస్తాడు. మన చాలా కోపం వస్తే మొబైల్ తీసుకుని ఇసురుతారు. కోపం వస్తే అంటే అవతల వాడు ఇరిటేటింగ్ గా చేసే మాటలు కానీ, ఇరిటేటింగ్ గా బిహేవ్ చేస్తే గానీ కోపం వస్తుంది ఆ క్షణమే. దగ్గర నుంచి మీరు చూసారు కాబట్టి ఎక్కువ మీకు తెలుస్తుంది, బాగా దగ్గరగా. ఫేస్ టు ఫేస్ ఇంకా మన ఇద్దరి కంటే దగ్గర ఉన్నా ఆయనతో. కొత్తగా యాక్టర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? కొత్తగా యాక్టింగ్ అవ్వాలి అనుకుంటే ఊరిని మనం అద్దంలో చూసుకుని బాగున్నాం కదా యాక్టర్ అయిపోతాం అంటే కాదండి. అవకాశం రావచ్చు, ఎప్పుడైనా మీ అందానికి అవకాశం రావచ్చు. కానీ మీలో ఆ కృషి లేకపోతే, మీలో అటువంటి ప్రాక్టీస్ లేకపోతే, గతంలో అందం ఒకటి అక్కడ వర్కౌట్ అవ్వదు. అంతలో 100 మంది అందగత్తులు కానీ అందగాళ్ళు కానీ పెద్ద యాక్టర్స్ కాలేకపోయారు. మనం వెన్ యు ఆర్ డిజర్వ్డ్ దెన్ యూ డిజైర్ అనేది ఎక్కడ విన్నమాట. మీకు అర్హత ఉంటే మీరు ప్రయత్నం చేయండి, అర్హత ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎలా తెలుసుకోవాలంటారు? అర్హత ఉందో లేదో ప్రయత్నం చేశాక అర్థమైపోతుంది అంటారా? ప్రయత్నం చేస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు సినిమా చూసాము, ఏదో సినిమా అంత గొప్ప నటన మనం చేయగలుగుతున్నావా లేదా, ఇది బాగుంటుందా లేదా అని తెలిసిపోతుంది. కృత్రిమంగా ఉంది మరి ఇది, ఏం బాగాలేదు ఇది అనే ఫీలింగ్ కానీ, ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి మనం ఇవ్వగలుగుతున్నావా లేదా, డైలాగ్ చెప్పగలుగుతున్నావా లేదా. చిన్న డైలాగ్ చెప్పేసి అవురా అంటే అది డైలాగ్ కాదు, ఒక ఎమోషన్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎన్ని రకాలుగా అవురా అనగలం మనం, అనగలమా లేదా. ఇలాంటి ప్రాక్టీస్ అంతా మనకి తెలుసుకుంటే, అంటే ఫుల్ కాన్షియస్ తో అక్కడ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఉన్నప్పుడే అసలు మీరు వితౌట్ ఫెయిల్ చేయగలుగుతారు. సార్ అలాగే మీరు ఒక 3 సినిమాల్లో ఎంట్రీ మీదే ఉంది, సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అంటే అంటారు కదా కొంతమంది యాక్ట్ చేసిన వాళ్ళ లెగ్ బట్టి కూడా డెఫినెట్ గా మూవీ హిట్ ఫట్ అనేది కూడా ఉంటుందని. సో మీది సూపర్ డూపర్ లెగ్ అని చెప్పి కూడా నేను విన్నాను పర్సనల్ గా, నాకు చెప్పిన వాళ్ళు. సో ఆయనది చాలా గోల్డెన్ లెగ్. సో గోల్డెన్ లెగ్ 3 సినిమాలు ఆయన ఎంట్రీ ఇచ్చారు, 3 సినిమాలు హిట్ అయ్యాయని. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? ఓన్లీ నా ఎంట్రీ వల్ల సినిమా హిట్ అవుతుందో లేదా ఫస్ట్ కనిపించాను కాదండి. అసలు కథ బాగుంటే నేను చివరి లాస్ట్ సీన్ లోనే వచ్చినా ఆ సినిమా హిట్ అవుతుంది అంతే. అలా కథ ముఖ్యం. సినిమా చేసిన సినిమాల్లో అన్ని మంచి సినిమాల్లో చేశాను, ఆల్మోస్ట్ ఆల్ వెరైటీ రోల్స్ వచ్చినాయి. మీకు చెప్పి 3 సినిమా కూడా చెప్పగలను. ఉప్పెన కానివ్వండి, వీరసమారెడ్డి కానివ్వండి, అఖండ సూపర్ డూపర్ క్లాసిక్ హిట్స్ అవి.
అది మన వల్ల కాదు. నేను చాలా మంది నాతో కూడా అంతకుముందు గతంలో కూడా చాలా మంది అడిగారు, అన్నారు కూడా గోల్డెన్ లెగ్ అంటే కాదు, నేనుండటం వల్ల సినిమా హిట్ అవడం కాదు, హిట్ అయ్యే సినిమాలోనే ఉండటం నా అదృష్టం అన్నారు. అంతే అంతే, అది ముఖ్యం. అలాగే మహేష్ బాబు గారితో కూడా మీరు యాక్ట్ చేశారు. మహేష్ బాబు గారితో భరతనాట్యం చేశాను, మహర్షి చేశాను. భరతనాట్యంలో కాంబినేషన్ ఒక చోట ఉంటాం కానీ ఫేస్ టు ఫేస్ అనేది భరతనాట్యం చేసాం, సీన్ లో సినిమా లేదు. అది ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడుతుండగా వింటాం. మంచి సీన్ లో 12 మంది పెద్ద ఆర్టిస్ట్ మధ్య అదిరిపోయే సీన్ చేసాము. ఆ అసోసియేట్స్ కూడా అంటపడి వచ్చి, సార్ 12 మంది ఆర్టిస్టులు ఉన్నారు సార్, ఎవరో ప్రాపర్టీస్ పెట్టుకోలేదు, బిజినెస్ చేయలేదు, మీరే మీ బిజినెస్ చేశారు, ప్రాపర్టీస్ తీసుకున్నారు, మందు గ్లాస్ ఉంటుంది, జీడిపప్పు అని పెట్టారు, ఈ కండవ ఒకటి ఉంటుంది కాస్ట్ ని రిప్రజెంట్ చేసేది. అది మహేష్ బాబు తోటి నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ, మా కులం దీనికోసమే ఏర్పరిచిన పార్టీ మాది అని ఆ కులం గురించి మాట్లాడుతూ క్యాజువల్ చేసినట్టు చేశా. అది బ్రహ్మాండం నచ్చింది, రిప్రజెంటేషన్ ఆఫ్ ద క్యాస్ట్. అది మీరు పర్సనల్ లైఫ్ లో క్యాస్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తారా? నేను అసలు క్యాస్ట్ కి ఇవ్వనండి. క్యాస్ట్ అనేది పుట్టాం, బ్లడ్ ప్రతి ఒక్కళ్ళది ఒకటే. నేను మంచి చెడు అనేది దానికి ప్రాధాన్యత తప్ప. ఇప్పుడు మా సొంత బ్రదర్స్ అనుకుందాం, నన్ను మోసం చేసి ఒక ఎకరం పొలం రాయించుకున్నాను అనుకోండి, నేను ఊరుకుంటానా? క్షమిస్తానా? సేమ్ క్యాస్ట్ మరి సేమ్ క్యాస్ట్ కాదు, సేమ్ తల్లికి పుట్టిన వాళ్ళు నాతో పాటు. నేను కాంట్ స్పేర్ దెమ్. అసలు ఇండస్ట్రీ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, అసలు ఇండస్ట్రీ లోపల ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది అంటారు? బయట అయితే చెప్పుకోవడం ఒకలా ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలుసా టాక్ అంతా. సో లోపల నిజంగా అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది సార్? లోపల అసలు ఎవరు ఒకళ్ళు ఉంచి ఇంకోళ్ళు మాట్లాడరా చేయటంగా ఉండదండి. పర్సనల్ ఇంకా నేను అంత పర్సనల్ గా ఎవరికి పోలేదు, కానీ ఎప్పుడు కూడా ఇంకోళ్ళు నన్ను అడిగిన వాళ్ళు ఎవరు లేరు. ఇండస్ట్రీ అంటేనే కమిట్మెంట్స్ అంటారు, మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంటే మీరు చూసిన దాంట్లో ఇప్పుడు రెండేనండి, ఒకటికే అవకాశం, ఇంకోటికి అవసరం. ఇది ఫోర్స్ఫుల్ గా ఉండదు అక్కడ. కమిట్మెంట్ అని అడిగారు అనుకోండి, ఇష్టానికి విల్లింగ్ అయ్యి ఈఎంఐ ఉంటే దెన్ అతను ఆఫర్ ఇవ్వగలుగుతాడు. ఇండస్ట్రీ అనే కాదు, ఎక్కడైనా నడుస్తుంది. అది ఎక్కడ లేదు అసలు. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీకి ముద్రేశారు, కానీ సాఫ్ట్వేర్ కంపెనీ అంతకంటే ఎక్కువ గౌరవాలు జరుగుతున్నాయి. సో మీరు రామ్ చరణ్ గారితో కూడా యాక్ట్ చేశారు. రంగస్థలం రెండో సినిమానే. మొదటి సినిమా చిరంజీవి గారి కాంబినేషన్, రెండో సినిమా రామ్ చరణ్ గారి సమంత ఫాదర్ క్యారెక్టర్. సో ఎలా అనిపించింది సార్ రామ్ చరణ్ గారితో మీ అనుభూతి ఎలా ఉంది? రామ్ చరణ్ గారు కూడా అసలు ఎక్కడ ఆయన తండ్రి గారి యొక్క దీన్ని ఇటు ఆ పరంపరని లెగసీని సక్సెస్ పరంగా తీసుకొస్తున్నారు. అట్లాగే ఆ క్వాలిటీస్ తోడు కూడా ఆ హ్యూమన్ వాల్యూస్ మెయింటైన్ చేస్తా. నేను రంగస్థలం తర్వాత మొన్న గేమ్ చేంజర్ చేశాను. ఫస్ట్ ఇట్ చూడంగానే చాలా కాలం అయిందండి అన్నారు. సార్ 6 ఏళ్ళు అయిందంట. ఆయన స్టార్టింగ్ కన్నా ఎదుగుతున్నారు. మరి వాడు గ్లోబల్ స్టార్ అయ్యాడు ఆయన. ఎక్కడ అది మీకు పటాటోపం అంటారే, అది ఎక్కడ మీకు సెట్ లో కనిపిస్తుందో ఆయన దగ్గర కనిపిస్తుంది. సో సక్సెస్ అనేది ఆయన ఎత్తిన పెట్టుకోవాలా. ఆ ఇండస్ట్రీ ఆయన పొజిషన్ ఆయన ఇప్పుడు గుర్తించి బిహేవ్ చేసే మనస్తత్వం కాదు, ఎంత కష్టమని చేసే తత్వం. కాబట్టి ఆయన అంత వినయంగా ఉంటారో, విజయాలు కూడా అట్టాగే వరిస్తున్నాయండి. గేమ్ చేంజర్ లో మీ పాత్ర ఏంటో తెలుసుకోవచ్చు అంటారా? పాత్ర వరకు చెప్తాను, ఎస్పీ రోల్ నాది. ఎస్పీ రోల్ అంతే. అంటే నెగిటివ్ సపోర్ట్ అనేది 200 రూపాయలు టికెట్ పెట్టుకుని సినిమా చూసి చెప్పండి నాకు. అంతేనా? సో ఖచ్చితంగా సినిమా చూస్తాం సార్, ఎందుకు చూడాలి, డెఫినెట్ గా అందరూ చూస్తారు, రెడీగా ఉన్నారు ఎప్పుడు మూవీ రిలీజ్ అవుద్దా అని. సో ఇప్పుడైనా చెప్తున్నారు దిల్రాజు గారు డిసెంబర్ మళ్ళీ ఇప్పుడు క్రిస్మస్ అంటున్నారు, ఆ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అందరూ. మంచి సక్సెస్ అవుతుంది, చాలా బాగా ఖర్చు పెట్టి చేస్తున్నారు, చాలా మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. సో జనాలు వెయిట్ చేస్తున్నది కూడా చాలా బాగా వెయిట్ చేస్తున్నారు. అలాగే మరి రీసెంట్ గా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది కదా. సో ఎలా అనిపించింది మీకు ఫీల్? థియేటర్ ముందు నుంచి వెళ్తుంటే, కారులో వెళ్తుంటే వాళ్ళు ఈలలో గోడలో మళ్ళీ సైలెన్స్ అరుపులు అసలు మళ్ళీ బీభత్సంగా. సో అప్పుడు రిలీజ్ అయిన దానికన్నా డబుల్ ఎనర్జీ, ఎక్కువ ఇంపాక్ట్ గా ఉంది. సో అలాగే అదృష్టం అండి ఒక ఆర్టిస్ట్ కి అలాగే జనాల్లో ప్రేమించడం అనేది. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు, నిజంగా ఎన్నిసార్లు అడిగినా ఎంత మాట్లాడినది ఈ విషయం మాట్లాడాలనిపిస్తుంది. అందరూ ఈవెన్ ఆ యాక్టర్ సినిమా హీరోలని అడిగినా సరే మీకు ఇష్టమైన హీరో ఎవరని చెప్పేది అంటే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ గారికి అంత క్రేజ్ రావడానికి రీజన్ ఏంటి? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆయన చాలా గ్రేట్ అండి, బియాండ్ అదర్స్. చాలా ఎక్కువ దూరం ఎక్కువ ఎత్తులో ఉన్నారు. అంటే ₹1 కోటి ఉంటే ₹1 కోటి అలా తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఆయన యోగి,
యోగి తామరాకు మీద నీటి బొట్టు అంటారే ఆయన తామరాకులు అంటాడు. ఈ నీటి బొట్టు అనేది సక్సెస్ అయితే అది అది అంటదు, అంటించుకోడు, తామరాకు అంటించుకోదు బొట్టుని. ఎలాంటి ఘనతలు కూడా ఆయన నాదే అని తీసుకునే తత్వం కాదు. సో ఆ క్వాలిటీ ఇతరులను ఆకర్షించేవి. పవన్ కళ్యాణ్ గారు ఆయన సినీ ఇండస్ట్రీలో దాదాపు 10 సంవత్సరాలు ఫెయిల్యూర్స్ చూశారు, తర్వాత సక్సెస్. అదే 10 సంవత్సరాలు మళ్ళీ పొలిటికల్ గా కూడా ఫెయిల్యూర్స్ చూశారు, తర్వాత సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఇప్పుడు సక్సెస్ కాదు, ఆ సక్సెస్ ని ఎవరు కూడా మళ్ళీ ఛేదించలేరు. ఛేదించలేరు. బాహుబలి రికార్డ్స్ ఇంకొక ఆర్ఆర్ బ్రేక్ చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ సాధించిన 100% స్ట్రైక్ రేట్ అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. నో వన్ కెన్ బీట్ ఇట్. జనసేన 21 స్థానాల్లో నిలబడితే 21 స్థానాలు గెలవడం సూపర్ డూపర్ సక్సెస్. అయితే ఆయన డిప్యూటీ సీఎం గా సైన్ చేసి 100 రోజులు అవుతున్న సందర్భంగా ఆయన గురించి అంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో నుంచి వచ్చిన ఒక పర్సన్ డిప్యూటీ సీఎం అవ్వడం అసలు మీకు ఎలా అనిపిస్తుంది? ఆ పొజిషన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఆనందంతో కూడిన ఇది వస్తుంది. ఈయన అట్లాగా చాలా గ్రేట్ అని ఇప్పుడు ఎవరిని అడిగినా మీరు ఎవరి తాలూకా అని అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తున్నారు. ఆయన పడిన కష్టానికి, ఆయన పడిన బాధలకి, వీళ్ళు నోరేసుకు పారేసుకున్నానికి భగవంతుడు గొప్ప వరం ఇచ్చాడు. ఎన్ని మాటలు సార్, ఎన్ని మాటలు. భార్యల గురించి మాట్లాడారు, తల్లి గురించి మాట్లాడారు, అసలు ఇంట్లో ఆడవాళ్ళ గురించి అసలు ఎన్ని మాట్లాడండి. భవిష్యత్తు తీసుకున్న ప్రతి ఒక్కడు వీరబ్రహ్మంగా గేటు దాటు గేటు తాళంచి అన్నారు. అసలు ఇప్పుడు వాళ్ళు గేట్లో కాదు కదా, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు స్టేట్ లో ఉండే పరిస్థితులు ఉన్నారు. ఒక్కొక్కడు అంత అరాచకంగా మాట్లాడి, అహంకారంతో మాట్లాడి, అహంకారం అనేది ఎక్కడైనా సరే పతనానికి నాంది. అహంకారాన్ని పబ్లిక్ లో మనం ప్రకటిస్తే త్వరలోనే నీకు పతనం స్టార్ట్ అవుతుంది అనేది లెక్క. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి సార్. అలాగే ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ పరిస్థితి మనం చూస్తున్నాం, చాలా దారుణాతి దారుణమైన సిచ్యువేషన్ లో ఉంది. అంటే మీది ఎక్కడ సార్ నేటివ్ ప్లేస్? విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ హనుమాన్ జంక్షన్ అనే దీని పక్కన పెరికిడ్ వంతెన విలేజ్ అండి. సో అసలు ఇంత దారుణమైన ఈ సిచ్యువేషన్స్ లో విజయవాడ దారుణంగా ఉంది. కాకపోతే అక్కడ జరగాల్సినవి అన్ని చంద్రబాబు నాయుడు గారు, సో అందరూ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మాట వినిపిస్తుంది సార్, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దగ్గరుండి చూసుకోవట్లేదు అని చెప్పేది ఒక మాట వినిపిస్తుంది. దానికి మీరేం సమాధానం చెప్తారు? అంటే ఇలాంటి కలామిటీస్ జరిగినప్పుడు ఆయన లాంటి స్టార్ సీన్ లో వచ్చానుకోండి, అక్కడ జరగాల్సిన సహాయం కంటే హడావుడి ఎక్కువ జరుగుతుంది. అసలు ఆయన చేయనివ్వరు, ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది, ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆయన వస్తున్నాడంటే తెలిసి ఫ్యాన్స్ వచ్చేస్తారు, అలా ఆపలేము. వాళ్ళు వచ్చి ఇక్కడ జిందాబాద్ ఇది కొడుతుంటే అది అది దానికంటే బెటర్ ఆయన పక్క నుండి ఆ పని చూడండి అయ్యా మీరు ఒక సంకేతం ఇచ్చేస్తే అది ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. అదే జరుగుతుంది. బ్యాక్ ఎండ్ ఉండి ఆయన చేయాల్సిన చెప్తున్నాడు, దరఖాస్తు జరుగుతున్నాయి. బట్ అంతకంటే గొప్పగా మన ఆయన చంద్రబాబు నాయుడు గారు, నేను ఆశ్చర్యపోయాను, రాత్రి మిడ్ నైట్ కూడా వెళ్ళి చేయటం అనేది వెరీ వెరీ గ్రేట్ అండి. మరి 72 years ఏజ్ లో ఆయన రైల్లో బోట్లు ఎక్కి ఆయన సర్వ్ చేస్తున్నాడంటే, సేవ చేస్తున్నాడంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. We have a great leader. ఆస్ట్రాలజర్ ఒక్కసారి వేణుస్వామి గారు మరి ఈ సందర్భంగా చాలా జాతకాలు చెప్పారు. ఆయన జాతకం ఏమైంది? అయితే వేణుస్వామి గారు ఇటు సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క సెలబ్రిటీస్ గురించి కూడా జ్యోతిష్యం చెప్తూ ఉంటారు. అసలు యాక్చువల్ గా యాజ్ ఏ సినీ ఇండస్ట్రీ పర్సన్ గా మీరు ఇలా ఒక పర్సన్ ఇంతలా చెప్పడం మీరు ఎలా తీసుకోగలుగుతున్నారు సార్? మీరు ఏమంటారు దీని గురించి? ఇంకొక వ్యక్తి లైఫ్ గురించి కానీ ఇంకొక వ్యక్తి గురించి అడగకుండా వీళ్ళు ప్రకటించడం అనేది చాలా దారుణాతి దారుణ విషయం అండి. ఇప్పుడు ఆయన భార్యని ఒక మాట అంటే ఎంత బాధపడతాడో, వాళ్ళకి సంబంధించిన అమ్మాయికి సంబంధించిన అబ్బాయి సంబంధించిన ఏ వ్యక్తి గురించైనా ఈయనకి ఏం రైట్ ఉంది? హీ వాంట్స్ టు బికమ్ పాపులర్, డూ సమ్ గుడ్. తప్ప ఒక పాపులర్ అయిన వాళ్ళ గురించి మాట్లాడి నీచంగా మాట్లాడి నువ్వు పాపులర్ అవ్వాలనుకుంటావు, నీచం. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చింది? బూమరాంగ్ కర్మ, ఇది అది వదిలిపెట్టదు, నీడలాగా ఉంటది. నువ్వు ఏది నాటుతున్నావో ఇమీడియట్ గా స్పీడ్ వస్తుంది. ఇప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడావు, నీ చరిత్ర అంతా బయటకు వచ్చాయి. వాళ్ళ చేతి పక్కన పెట్టు. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ టు గెట్ ఇన్ టు ద అటాచ్మెంట్, డిటాచ్మెంట్ కూడా కారణాలు కావచ్చు. బట్ నువ్వెవడు అసలు? నన్ను అడిగారా? ఎవరన్నా చెప్పారా? వాళ్ళు విడిపోతారు వీడిపోతారు, వీడికి ఎందుకంటే పని? అలాగే సార్,
చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం కదా, యాక్టర్స్ గురించి, అందరి గురించి. సో చక్కగా ప్రతి ఒక్కరితో మీ అనుభవాలు అన్ని షేర్ చేశారు. అలాగే ఖచ్చితంగా ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకైనా, ముఖ్యంగా యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకైనా కావాల్సింది ఫ్యామిలీ సపోర్ట్. కానీ ఆ సపోర్ట్ సరిగ్గా అనేది లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ నాకు ఒక విషయం నేను విన్నా మీ గురించి, రంగస్థలం మూవీ మీ షూట్ కి ముందు మీ భార్య నిర్యాణం చెందారు అని. అయితే నిజంగా అది నిజంగా బాధాకర సంఘటన. మరి అలాంటి సిచ్యువేషన్ లో కూడా వచ్చి మీరు యాక్ట్ చేయగలిగారా సార్? చేశారుగా, పండించేశారు. గ్రేట్ ట్రాజెడీ. గొప్ప అదృష్టం సుకుమార్ గారు పిలిచే అవకాశం ఇవ్వడం. రెండో సినిమానే సమంత ఫాదర్ గా ఒక గొప్ప అవకాశం ఆయన ఇచ్చారు. ఈ మా మిస్సెస్ ఏమో షుగర్ బీపీ పెద్ద రీజన్స్ లేదు, షుగర్ బీపీ సమ్మర్లో బాగా హై వెళ్ళి 4 రోజుల్లో తగ్గిస్తాం బెటర్ కదా అని చెప్పి నిమ్స్లో జాయిన్ చేశాను. 4 రోజులు ఏంది 10 రోజులు అవుతుంది. ఆ టైంకి తగ్గకుండా బ్రెయిన్ హ్యామరేజ్ ఇచ్చేవాడు. బట్ రోజు 15 బిడ్డలు 16 టాబ్లెట్స్ ఇట్లాగా ఇంజక్షన్స్ అని తగ్గుతుంది ఏమంటే కోమాకి వెళ్ళిపోయి, కోమా నుంచి బ్రెయిన్ హ్యామరేజ్ చెప్పి కరెక్ట్ 5వ తారీఖు నేను షూటింగ్కి రాజమండ్రి దగ్గర అటెండ్ అవ్వాలి. 4th నైట్ ట్రావెల్ చేయాలి. 4వ తారీఖు ఆవిడ 11 o'clock టైంలో చనిపోయింది. 2వ తారీఖు అందరూ వచ్చారు. నా చేతుల మీద కానీ కార్యక్రమం చేశాము. చేసి 3వ తారీఖు విజయవాడ వెళ్ళి అన్ని కలిపొచ్చాను. ఆ రాత్రి డిస్కషన్ ఇంట్లో మా మేనతలు, మా అక్కయ్య, పెద్దవాళ్ళందరూ, నన్ను అరే ఊరేం తిట్టగలిగిన బంధువులందరూ కూడా వెళ్ళొద్దు, మంచిది కాదు, ఆడపిల్లలు పెట్టుకుని నువ్వు వెళ్తావు, సినిమా పిచ్చి పెట్టిందా నీకు, యాటిట్యూడ్ మాత్రం కూడా గట్టిగా మాట్లాడు. అందరం అంటే ఒకటే చెప్పాను, మీరు అసలు మీరు ఎవరో నీకు తెలియదు, మీకు నాకు పిచ్చి కాదతాయి, నేను నా బ్రతుకు తెరువు, ఇది గొప్ప అవకాశం, మళ్ళీ రాదు. సినిమా రంగంలో ఒక హీరోయిన్ ఫాదర్ అవ్వాలంటే మినిమం 10 years చేసుకుంటూ పోవాలా. ఒక స్థాయి రావాలంటే 10 ఏళ్ళు పడుతుంది. అలానే రెండో సినిమానే అడగకుండా వచ్చింది నాకు. భగవంతుడు ఏదో గొప్ప అవకాశాలు ఇస్తున్నాడు. కాబట్టి ఇది పిచ్చి అనుకోవద్దు. రామ్ చరణ్ సమంత గారి కాంబినేషన్, ఫస్ట్ కాంబినేషన్ అంత గొప్పదో మీకు తెలియదు. సుకుమార్ గారి డైరెక్షన్ వాల్యూస్ మీకు తెలియదు. మైత్రి మూవీస్ ఒక గొప్పతనం తెలియదు. ఈ సినిమా ఎంత అద్భుతం కాబోతుందో మీకు తెలియదు. మీరు ముందే ఊహించారు. నేను ఊహించానంటే ఎన్ని రేర్ కాంబినేషన్స్, అద్భుతం. సినిమా హిట్ అవటానికి క్రేజ్ అనేది స్టార్ట్ కాకముందు ఏర్పడిపోయింది రంగస్థలానికి. మీకేమన్నా అయిపోతుందని వాళ్ళందరూ భయపడ్డారు. వాళ్ళు సెంటిమెంట్ మాట్లాడతారు, అందుకు వెళ్ళొద్దంటారు. ఎందుకు వెళ్ళొద్దాడు అని చెప్పా. ఎందుకు వెళ్ళొద్దంటారు తెలుసా మీకు అడిగా. ఎందుకు వెళ్ళొద్దంటారంటే భార్య చనిపోయో, తండ్రి చనిపోయో, తల్లి చనిపోయో, బిడ్డ చనిపోయో ప్రేమతోటి ఉండి వాళ్ళు లేనప్పటికీ నాకు జీవితం ఎందుకని డిప్రెస్ అయిపోయి సూసైడ్ అని కమిట్ చేసుకుంటాడని చెప్పని భయంతో పొలి మీద దాటొద్దని ఒక కండిషన్ పెట్టారు. దాన్ని 4 మనుషులు తోడు పెడతారు. మరి ఇప్పుడు ఎంటర్టైన్ చేసేలాగాను మా ఏడుస్తుంటే ఊరుకోరా ఇది అయిపోయింది కదా అని మన కన్సోల్ చేయడానికి మనుషులు ఉంటారు చుట్టూ. పొలి మీద దాటొద్దు అంటారు. ఆయన బయట పోనివ్వకుండా మన చేతికి అందకుండా పోకుండా ఒక కట్టడిలో ఉంచడం కోసమే ఈ కస్టమ్స్ అనేది పెట్టింది. విజేత ఆత్మకథ దాంట్లో కలాం గారు చెప్పా. అందుకు నచ్చింది బాగా నాకు. అది ఒక గొప్ప విజయాన్ని ఇచ్చే ముందు అంత గొప్ప విజయాన్ని మోయగలవా లేదా అనే దానికోసం పెద్ద కష్టాన్ని పెడతాడు దేవుడు. ఆ కష్టమే ఈ భార్య చనిపోవడం అనేది. భార్య కావాలా భాగ్యం కావాలనే ప్రశ్న వేసాడే కానీ నేను సమాజం చెప్పినప్పుడు పెళ్ళాన్ని చూసిపోయాడు. ఇప్పుడు దేవుడిని నాకు మిగిల్చింది భాగ్యం. ఆ భాగ్యమే ఈ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను ఈ భయాలకు పోయో సెంటిమెంట్కి తరగి వెళ్ళకపోతే జీవితంలో అవకాశం మళ్ళీ రాదు నాకు. అని వింటున్నారు. చెరువు పక్క వచ్చి 2 సార్లు చెప్పండి అంటే చెరువు పక్క వచ్చి నా మీద వారిపోయి ఇల్లు డాడీ అని ఏడ్చేశారు. అది నిజంగా జీవితంలో ఒక భార్య చనిపోయిన దానికంటే, నేను ఎంతో ప్రేమించి మా అమ్మ చనిపోయిన దానికంటే, నా బిడ్డలు ఆ రోజు నాకు సపోర్ట్ చేయడం అనేది అది మర్చిపోలేని సంఘటన. ఇవాళ ఇంత ఉన్నత పర్సనల్ గా అయితే మీరు ఇలాంటి ఆచారాలన్నీ నమ్ముతారా? ఏ ఆచారాలు అంటే ఇలాంటి సెంటిమెంట్స్ ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు ఇలాంటి అంటే ఇంకోటి విషయంలో నేను కూడా వద్దంటాను. ఈడు మాట ఉంది, అనుభవంతో వాళ్ళు చెప్పలేకపోవచ్చు కానీ, లేదా వాళ్ళ జీవితంలో అనుభవం లేకపోతే ప్రాక్టికల్ గా మనం ఆలోచించాలి. నేను వాళ్ళని అప్పుడు నాకు ఎక్కడ చదవలేదు. నేను ఒక ఫోర్స్ లాగా వస్తున్న ఈ వాగ్దాటిని మా అక్కయ్య, సొంత మేనత్త, నన్ను ఎంతో ప్రేమించే మేనత్త, ఇష్టపడే మనిషి, ఇట్లా మా పిన్ని గారు, ఇలాంటి వాళ్ళందరూ చెప్తుంటే వాళ్ళ ఉధృతిని ఆపడం కోసమే నేను ఇమీడియట్ గా నేను చిన్నపాటి రైటర్ని. స్వాతిలో 17 కథలు రాశా.
ఆ అనుభవంతో వీళ్ళు ఎట్లా ఆపాలి, సెంటిమెంట్ ఎట్లా బ్రేక్ చేయాలని ఆలోచిస్తూనే మాట్లాడుతున్న వాళ్ళతోటి. ఎందుకంటే ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశం, దీన్ని వదిలిపెట్టుకోలేను, వాళ్ళ ఉద్ధృతి నేను ఆపాలి అనేసరికి ఎప్పుడైతే నేను అసలు ఎందుకు వెళ్ళొద్దంటారు తెలుసా మీకు అని ఎదురొచ్చేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ ఈ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అందరూ వెరీ హ్యాపీ కదా. అంతే కదా, ఇప్పుడు మా ఇంట్లో మనిషి ఇంత పెద్ద యాక్టర్ అయ్యారు అంటే ఎవరైనా ప్రౌడ్ గా, వెరీ హ్యాపీ, అంటే బాగా ఇష్టం కూడా వాళ్ళకి. అట్లాగూ ఈ సెంటిమెంట్స్ అని ఏం నమ్ముతానంటే, ఈ సెంటిమెంట్స్ వెనకాల బలమైన రీజన్ ఏదో ఉంటుంది. అది ఊరిని ఇది కాదు. ఎందుకంటే డిప్రెస్డ్ మైండ్ ఉన్నవాడు ఖచ్చితంగా లైఫ్ వేస్ట్ అనుకుంటాడు. పోరాటం బాధ్యత ఉన్నవాడు అసలు 80% వెనకంద వేయడు, క్వశ్చన్ లేదు. నేను ఎంతో ప్యాషన్తో ఉద్యోగం మానేసి ఆ రోజులో 2,000 రూపాయలు సంపాదించేవాడిని. ఇప్పుడు 90లో 2 లక్షలు సమానమే ఆ పేమెంట్లు. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం మానేసి మెడ్రాస్ వెళ్ళిన వాడిని ఎవరు వద్దనని చెప్పి అనుకొచ్చా నేను. కేవలం మా ఫ్యామిలీ, మా అన్నయ్య లైఫ్ అనారోగ్యం పాలయ్యాడైనా, ఆ కుటుంబం చూడాలి, చెల్లి దగ్గర మ్యారేజ్ చేయాలి, చేశానప్పటికే అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చాలి, ఇవన్నీ నెత్తిన పెట్టుకుని నేను ఎట్లాగో అక్కడ అవుతాను. ఈ అందరు అన్నయ్య ఈ నెల మెయింటైన్ అయిందా లేదా, ఆయనకి ఎవరైనా చూసారా లేదా, ప్రతిరోజు ఆలోచన వస్తుంది కదా. కాదు ఇప్పుడు ఇమ్మీడియట్గా సినిమా తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ కాలేను, ఇక్కడ డబ్బు సంపాదించి పంపించలేను, ముందు ఆడ బతకాలి, నేనేం చేయాలి, మళ్ళీ ఉద్యోగం చేద్దామంటే మళ్ళీ 2,000 జీతం వస్తాం, ఎనీ లిమిటెడ్ కంపెనీ పైగా. బట్ 2,000తో అందరూ బతకలేము. షార్ట్ టైంలో సంపాదించడం ఎలా అని రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేశాను అప్పట్లో. ప్లాట్ అమ్మితే 3,000-4,000 కమిషన్ అంటే 100 ప్లాట్లు అమ్మాలి, అప్పులను తీర్చాలని 100 ప్లాట్ టార్గెట్ చేసేసా. చాలా సునాయాసంగా చేశారు అది. అంటే ఆ కెపాసిటీ ఉంది. నేను సేల్స్ రిప్రజెంటేటివ్ గానీ కెరీర్ మొదలెట్టినండి. ప్లస్ హైదరాబాద్ అంటే ఎంతో మోజు, రామోజీ యూనివర్సిటీ ఒక అద్భుతం అని చెప్పుకోవడం రోజుల్లో అంత పెద్ద చెట్టును చూసి కాయనమంటే పెద్ద తేలిక నాకు. ఈ ఎఫర్మేషన్స్ ఇవన్నీ నమ్ముతారా అండి మీరు? ఎఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్ అంటే ఇది అనుకుని మేనిఫెస్టేషన్ నేను నమ్ముతాను. అలాంటి సెంటిమెంట్స్ ఉన్నాయి. అది అప్పట్లో మీరు అనుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇది అయి ఉంటారన్న. నేను నమ్మేది ఏంటంటే దేవుడు చూస్తున్నాడని ఒకటి అనుకుంటాను. భగవంతుడు నేను ఇండస్ట్రీ వెనక్కి రావడం అనేది ఏ ఒక్కడి నిర్ణయం కాదు, నా ఒక్కడి నిర్ణయం అది. అప్పట్లో నా పర్సనల్ గా, నా కుటుంబం, నాకు అది భార్య పిల్లలు లేరు, పెళ్లి కాదు అప్పటికి. నా కోసమే కాదు, నేను అక్కడ బతికేసేవాడిని నా వచ్చే సంపాదనతో. బతకగల సొమ్ము ఉంది బ్యాంకులో, ఉద్యోగం చేసిన దాని తాలూకు మూట. కానీ నా ఒక్కడి కోసం నేను వెనక్కి రాలా, నా కుటుంబం కోసం వచ్చా. అప్పుడు బాధ్యత, అది బాధ్యత. దేవుడు ఎక్కడ వదిలిపెట్టాడు నన్ను, మళ్ళీ వాడు బతకడానికి అదే మార్గం చూపించాడు నాకు. ఆయన నేను అడిగింది అంత చిరంజీవి గారు నిజంగా చెబుతున్నా, ప్రాక్టికల్ ఓపెన్ గా చెబుతున్నా, స్వేరింగ్ మై చిల్డ్రన్, అన్నయ్య మీ పక్కన నిలబడి ఒక షార్ట్ చాలు, ఒక ఫ్రేమ్ లో కట్టించుకుంటాను అని అన్నా. మీ జీవితానికే దేవుడు అయిపోయాడు అన్న. అనామకుడికి అంత గొప్ప అదృష్టం రాదు. అదైపోతే నెక్స్ట్ అది ఇప్పుడు జూలైలో చేసాం, నెక్స్ట్ ఇయర్ జాన్వరి రిలీజ్ అయింది. 2016లో చేసాం, 2017 రిలీజ్ అయింది. సినిమా చూసిన రోజునే సుకుమార్ గారు ఇది ఎవడరా భలే చేశాడు, అసలు ఆడు చాలా కాన్ఫిడెంట్ చేశాడు చిరంజీవి గారి ముందు. ఆ ఇన్స్పెక్టర్ ఎవరు పట్టుకోండి, మనం కూడా రంగస్థలంలో వాడదాం. నేను గొప్ప అని చెప్పలే కానీ ఆయన గొప్పతనం చెప్తున్నా. సుకుమార్ గారు లేచి నిలబడ్డారండి, ఎంత మర్యాద. అసలు నేను ఆశ్చర్యపోయా, నన్ను చూసి ఆయన లేకటం ఏంటి. ఒక సినిమా 2 నిమిషాల వేషం, అది ఆ మనుషులు గదులకు ఎంటర్ అవ్వగా నేను కూర్చుని లేచాడు ఆయన, అంటే కూర్చోండి అన్నారు. కూర్చున్న తర్వాత ఎక్కడ సార్ మీది, ఏ ఊరు అంటే డీటెయిల్స్ మాట్లాడే. అట్లాగే 1/2 గంటలో మొత్తం నా ఇష్టం అంతా తెలిసిపోయింది ఆయనకి. ఆ ప్రయత్నంలోనే నేను రైటర్నని రాస్తానని చేస్తానని స్వాతికి రాశానంటే ఆశ్చర్యపోయాడు ఆయన. స్వాతిగా ఎన్నిగా రాశారు అన్నాడు. మోర్ దాన్ 17 స్టోరీస్ అండి అన్న. నేను రాసిన ఇంకొక నాటిక ఇందాక చెప్పాను, దేవుడు చూస్తున్నాడని. ఆ టైటిల్తో నాటిక రాస్తే రఘుబాబు పరిషత్తులో పరుచూరి వెంకటేశ్వరరావు నాకు సెకండ్ బెస్ట్ రైటర్ అవార్డు ఇచ్చారు. నా నాటిక మా గురుగారు ప్రదర్శన చేశారు, అది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. రైటర్గా నో డౌట్ గుడ్ రైటర్, బాగా రాస్తాను, నమ్మకం బాగా ఉంది. నా ఫ్రెండ్స్ చాలా మంది కూడా నన్ను యాక్టర్గా కంటే రైటర్గా ఎక్కువగా గౌరవిస్తారు. తెలుసు కాబట్టి నా మాటలు ఎప్పుడు వాళ్ళకి కొత్తగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇది ఓకే అండి. మీ సినిమాలకు మీరే డబ్బింగ్ చెప్పుకుంటారా? డబ్బింగ్ నేనే, మీదే. సో మీకు చాలా మంచి బేస్ వాయిస్ ఉంది. అవును, అది తల్లిదండ్రులు ఇచ్చిన వరం.
అట్లా సుకుమార్ గారు ఇవన్నీ ఇంటరాక్ట్ అయిన తర్వాత నా గురించి కొన్ని క్వాలిటీస్ అని తెలుసుకున్న తర్వాత వీడు చిన్న మనిషి కాదు, కొంచెం మంచి వేషం ఇద్దామని చెప్పి ఆయన మనసు మారింది. ఎన్ని జరిగింది చూడండి. అసలు ప్రయత్నమే చేయాలి, ఇంకో సినిమా ప్రయత్నం చేయాలా, పిలుపు వచ్చింది సుకుమార్ గారి దగ్గర నుంచి. ఇది మరి ఏమనుకోవాలి నేను ఈ మూమెంట్స్ ని? అంతే కదా, మనం ప్రయత్నం చేయకుండా ఎదురు వస్తున్నాయంటే అదృష్టాలు అది భగవంతుడి నిర్ణయం. అంటే నాకు అర్థం ఎప్పుడైతే సుకుమార్ గారు, నిజంగా చెప్తున్నా, సుకుమార్ గారు ఆఫీస్కి పిలిచి ఆ అవకాశం ఇవ్వడం అనేది నాకు డిసైడ్ అయిపోయాను. భగవంతుడు నా డెస్టినీ యాక్టర్ గానే ముగిస్తున్నాడు. మై డెస్టినీ ఇస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐఎమ్ గోయింగ్ టు బి ఏ గుడ్ యాక్టర్ ఇన్ తెలుగు. వచ్చేసింది, ఇంకా నాకు దారి కనిపించేసింది. చిరంజీవి గారు ఆ బాట వేయటమే ఒక హై స్పీడ్ కార్ ని రోడ్డు పెట్టిస్తారు ఆయన. ఇగ్నిషన్ అంతా ఎవ్రీథింగ్ ఫ్యూల్ ట్యాంక్ అంతా రెడీ చేశారు. నెక్స్ట్ తోడస్థానం మనిషి సుకుమార్ గారు అయ్యారు. ఇంకా నాకు భయం ఉందండి ఇండస్ట్రీలో. భయం కాకపోయినా అసలు ఫోర్స్ఫుల్ మూమెంట్ వస్తుంది. నేను పడిన కష్టానికో నా యొక్క అభిష్టానికో భగవంతుడు నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు నాగమహేష్ గారు అని చెప్పి గూగుల్లో కొట్టినా గూగుల్ కూడా మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. సో అది అంటే ఇప్పుడు ఒక మీ తొలి ప్రయత్నం, మీరు జర్నలిస్ట్ అవ్వాలనుకున్న తొలి ప్రయత్నంలోనే ఒక సుమన్ టీవీ లాంటిదో ఇంకొక గొప్ప టీవీ లాంటి పిలిపొచ్చి అవకాశం ఇస్తానంటే మీకు ఏమనిపిస్తుంది? ఇందుట్లో మనం అనుకున్న కోరిక నెరవేరడం ఒకటి, అసలు ఊహించని కంపెనీలోంచి మనకు అవకాశం రావడం ఒకటి అనిపిస్తుంది కదా. అంతేగా, అట్లా నాకు 2 అవకాశాలు గొప్పది. సో అక్కడ మొదలైంది. అక్కడి నుంచి నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. నాకు నేను స్థిరపడతాను ఇండస్ట్రీలో. భగవంతుడు నన్ను వదిలిపెడతా, చాలా ఫోర్స్ఫుల్ నెట్టుతున్నాడు ఆయన. డెఫినెట్ గా మీరు ఏవైతే అనుకున్నారో ఇంకా ఉన్నత శిఖరాలని మీరు అధిరోహిస్తారని, అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అంటే చాలా చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ మీతో మాట్లాడుతుంటే ఇంకా చాలా విషయాలు మాట్లాడాలని ఉంది. కాకపోతే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఎపిసోడ్ 2 కూడా చేద్దాము. కొంతమంది దగ్గర నుంచి క్వశ్చన్స్ కూడా తీసుకుందాం సార్. నా దగ్గర కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. కాకపోతే మీ ఫ్యాన్స్ ఉంటారు కదా, మీ ఫ్యాన్స్ అడిగేటటువంటి క్వశ్చన్స్ ని కూడా తీసుకుని నాకు మీరు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి. నేను ఆన్ స్క్రీన్ అడిగేస్తున్నాను మిమ్మల్ని అయితే. ఎస్, ఇది ఎపిసోడ్ 1 వేసుకుందాం, అది 2. మరి మీకు నిజంగా ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలని అనిపిస్తే డెఫినెట్ గా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చూసారు కదండి, ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, బాగా వెళ్ళింది కదా. నాకైతే అబ్బా సూపర్ అనిపించింది. మంచి ఇన్ఫర్మేషన్, ఒక్కొక్క విషయం వింటుంటే అబ్బా సూపర్ ఇన్ఫర్మేషన్ కదా అనిపించింది. సో ఇండస్ట్రీకి సంబంధించి, ఇండస్ట్రీలో ఉన్నటువంటి యాక్టర్స్ కి సంబంధించి, సో అందులో అవకాశాల గురించి, సో టోటల్ ఇన్ఫర్మేషన్ సూపర్ గా ఉంది. సో మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. మరి ఇది నాగ మహేష్ గారితో ఈ రోజు మన చిట్ చాట్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.